పెళ్లి కూతురు పెళ్లి కూతురు బన్నీకి పెళ్లి చూపులు. అన్న పిన్ని Hi guys, welcome back to Sara Vlogs. So yes, I'm back with my friend wedding vlog. So నేను చాలా వెయిట్ చేశా. yes, ఫస్ట్లీ నా ఫ్రెండ్ సంగీత్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇది పందిరి డే అనమాట. సో మార్నింగ్ పెళ్లి కూతురులా రెడీ చేసేసి, సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మనం మామూలుగా బట్టలు తీసుకొని వెళ్ళి పోచమ్మ అమ్మవారి దగ్గర పెట్టి చూయించొస్తాం కదా, బట్ వీళ్ళకి ఇలా కాదు, ఇలా బోనాలతో అండ్ పెళ్లి కూతురు ఇలా పైన దీపం అలా పెట్టుకొని నడవాలన్నమాట. నేను రీసెంట్‌గా చాలా వ్లాగ్స్‌లో చూసాను. చీరలతో నడుస్తూ పోచమ్మ బోనాలు తీసుకెళ్తారు. బట్ వీళ్ళకి ఇలా చీరలు ఇట్లా వాటిపైన నడవడం లేదంట. జస్ట్ నార్మల్‌గా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఫైనల్లీ అయితే పోచమ్మ టెంపుల్‌కి రీచ్ అయిపోయామన్నారు. సో ఇలానే లైక్ అమ్మవారి చుట్టూ ఇలా ప్రదక్షిణాలు చేశారనమాట. అండ్ ఫస్ట్‌లీ గైస్, ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సంగీత్ వీడియో లాగానే ఈ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ అండ్ వ్యూస్ ఇస్తారని కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇలా పోచమ్మ తల్లికైతే చీర, దీపం, బోనం అన్నీ చూయించేసామన్నమాట. అలానే అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. అండ్ హియర్ కమ్స్ మై ప్రిటీ బ్రైడ్. సో నా బెస్ట్ ఫ్రెండ్ అయితే పెళ్లి కూతురు గెటప్‌లో ఇలా చాలా క్యూట్ ఉంది. సో అలా కొన్ని వీడియోస్ తీసేసుకొని ఇక్కడ అంకుల్, ఆంటీతో ఫోటో సెషన్స్ అయితున్నాయన్నమాట. సో నేను కూడా కొన్ని రీల్స్ ప్లాన్ చేశాను. బట్ అవి వర్కౌట్ అవ్వలేదు. సో అలా తీసేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ సో ఇది అయిపోయాక మంచిగా లంచ్ చేసేసి అందరం రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో మళ్ళీ ఈవినింగ్ అందరూ బిజీ ఉంటాం కదా. సో యెస్, ఈవినింగ్ మళ్ళీ పెళ్లి కూతురు. సో మళ్ళీ మేమందరం రెడీ అయిపోయి ఈవినింగ్ పెళ్లి కూతురు ఈవెంట్‌కి అయితే వచ్చేసామనమాట. సో హియర్ కమ్స్ బ్రైడ్. సో అది ఫస్ట్ ఇంగ శారీ పెట్టే వరకు అని చెప్పి ఇలా హాఫ్ శారీలో రెడీ అయిపోయింది. అండ్ ఇంక కింద అయితే ఫుల్ బ్యాక్ డ్రాప్ ఇలా మంచిగా డెకర్ చేయించేసుకొని పెళ్లి కూతురు ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడైతే నేను పిక్స్ యాడ్ చేశా. సో చూసేయండి. సో, అలా ఇంగ బ్రైడ్ అయితే మళ్ళీ శారీ కట్టేసుకొని వచ్చేసిందనమాట. సో, బట్ మా సైడ్ అయితే అన్నీ నైటే చేసేస్తారు. లైక్ ప్రధానం గానీ, అన్ని ముత్యపు నీరు అలా. బట్ వీళ్ళకి ఇలా కాదు. పెళ్లి మార్నింగ్ రోజే అన్నీ చేస్తారనమాట. చాలా డిఫరెంట్ ఈ సైడ్. సో, యెస్, ఇక్కడైతే మా అంజు నాని ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. సో, మన సిస్టర్స్ వెడ్డింగ్స్, బ్రదర్స్ వెడ్డింగ్స్ ఉంటే మన ఫ్రెండ్స్ వస్తే ఆ వైబ్సే వేరు. నాకైతే చాలా అనిపిస్తది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ అందరం కలిసి. అండ్ ఇక్కడైతే ఇంక పందిరి డే కాబట్టి గ్రీన్ బ్యాంగిల్స్ ఇస్తాం అందరికి. సో, అలా అందరు ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళందరూ ఇస్తున్నారనమాట. మీ చెల్లెని తీసుకురా. సో గైస్, ఈ క్యూట్ గాడు పాపం సారా వ్లాగ్స్ అని అనకపోయినా సరే ఎంత క్యూట్‌గా ఉన్నాడో. సో వీడి కోసమైనా మన వీడియోనైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ పెళ్లికూతురు ఈవెంట్ అయితే అయిపోయింది. బట్ ఇక్కడ చూస్తున్నారుగా ఫుల్ గ్యాంగ్ అంతా ఒక పిక్చర్ అండ్ వీడియో ఏసేసుకున్నాననమాట. అండ్ ఇక్కడ దీని తర్వాత అలా వీళ్ళకి అంటే వీళ్ళ పిన్ని వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెళ్లికూతురు చేస్తారనమాట. సో అది లైక్ ఈ అప్పట్లో ఉండేదంట ఇలా. బట్ ఇప్పుడు టైం కుదరక మన ఇంటికొచ్చే పెడుతున్నారు. బట్ వీళ్ళకి ఇంగ మంచిగా దగ్గర ఇల్లులుంటాయని జెప్పి, ఇంగ ఒక్కొక్కరు వాళ్ళ పిన్ని వాళ్ళ, బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేశారనమాట. నాకైతే చాలా అనిపిచ్చింది. సో, ఆ క్లిప్స్ అని ఇక్కడ షేర్ చేస్తా. చూడండి. అండ్ నా ఫ్రెండ్ వెడ్డింగ్ వ్లాగ్ మీకెలా అనిపిస్తుందో కూడా కామెంట్‌లో షేర్ చేసుకోండి.
గైస్ నాకీ వెడ్డింగ్ వ్లాగ్‌లో అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ అంటే నా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్స్ కన్నా నా వ్లాగ్స్‌కి ఎక్కువ లైక్ కాన్షియస్ అండ్ ఇంట్రెస్ట్‌గా చూపిస్తుండే. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తది. అండ్ ఇక్కడ మంచిగా ఒక్కొక్కరి ఇంటికెళ్ళాం గదా! ఇంగ మంచిగా జ్యూస్, స్వీట్లు ఫుల్ తాగుతూ ఎంజాయ్ చేశా నేనైతే. సో, అలా ఫైనల్లీ ఇలా పెళ్లి కూతురు చేయడం అయితే అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ డే ఇట్స్ అ బిగ్ డే టు మై ఫ్రెండ్. ఇట్స్ హర్ వెడ్డింగ్. సో, యెస్. మార్నింగే పాపం ఎంత పొద్దున లేసిందో తెలీదు గానీ, చాలా పొద్దున్నే లేసి రెడీ అయిపోయింది. బట్ నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసే లోపైతే రెడీ అయ్యాననమాట. సో, యెస్ మార్నింగే చెప్పాను గదా! ఫుల్ పనులుంటాయి వీళ్ళకని. అరౌండ్ 5 నుండే స్టార్ట్ అయిపోయాయంట. సో, ఇక్కడ అందరికీ ఆంటీ వాళ్ళకి బట్టలు పెట్టడము, బియ్యము అవన్నీ పోస్తారు కదా! సో, ఈ ఆ పనులన్నీ ఇప్పుడు జరుగుతాయన్నమాట. సో, యెస్ ఈ బియ్యం పార్టీలో నేను కూడా ఒక మెంబర్ అయ్యాను. ఐయామ్ సో హ్యాపీ. నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్స్‌లో ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి చేయడం నాకైతే చాలా చాలా మంచిగనిపించింది. సో, పాపం 5కే లేసిందని చెప్పి ఫుల్ టయర్డ్ ఫేస్ చూడండి. మంచిగా ఒక పవర్ నాప్ ఏసేసా అనమాట. సో, పంతులు గారు రావడం లేట్ అయింది కొంచెం. సో, అందుకని మంచిగా పడుకుంది మా క్యూట్ బ్రైడ్. సో, ఇంగ ఆలోపే పంతులు గారు కూడా వచ్చేసారనమాట. సో, దాని తర్వాత ఇలా బియ్యం పోసి బట్టలు పెట్టేయడము అండ్ దీనికిప్పుడు ప్రధానము, బాసింగము, పెళ్లి చీర అవన్నీ నెక్స్ట్ చేస్తారనమాట. దాని తర్వాత విల్ గో ఫర్ ఫంక్షన్ హాల్ అనమాట. సో, అదంతా ఇక్కడ కంటిన్యూషన్‌గా పెడతా. సో, చూసేయండి. సో గైస్ చూసారు కదా! ఇంట్లో పనులైతే అయిపోయాయన్నమాట. సో మేమైతే నెక్స్ట్ ఫంక్షన్‌కైతే వెళ్ళాము. సో ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంటది. సో అక్కడ దర్శనం చేసుకొని ఇంగైతే మేము ఫంక్షన్‌కెళ్ళిపోయాము. అండ్ ఇంగ వెడ్డింగ్స్‌లో ఎక్కువ అసలు లేట్ అయ్యే పనంటే మేకప్ అంటే లైక్ రెడీ అవ్వడము. చాలా బ్రైడ్స్‌కి హడావిడి. అందులో నేను గూడా వన్ ఆఫ్ దెమ్. నాకు గూడా చాలా హడావిడి అయిపోయింది. ముహూర్తం తొందర పెట్టేసుకొని ఇట్లా లేట్ అయిపోద్ది. ఎంత ఎర్లీగా ప్లాన్ చేసినా సరే. సో, ఇంగ రెడీ అవ్వడానికి టైం పడుద్ది అని చెప్పి ఇంగ మేమైతే ఎర్లీగానే ఫంక్షన్‌కొచ్చేసామనమాట. సో, మేమొచ్చేసరికి మేకప్ ఆర్టిస్ట్ కూడా రెడీగా ఉండే. సో, యెస్ నా ఫ్రెండ్‌కి నేనేసుకున్న అవుట్‌ఫిట్ ఇలా రెడ్ అండ్ క్రీమ్. సో, ఇది నా శారీని హాఫ్ శారీగా కన్వర్ట్ చేసి ఇలా దుపట్టా మ్యాచ్ చేశాను. సో, హియర్ యూ గో బ్రైడ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో, తను బుక్ చేసుకున్న మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఎంత ఫాస్ట్‌గా ఏసిందంటే అసలు నేనే షాక్ అయ్యా అనమాట. ఏంది ఇంత ఫాస్ట్‌గా ఏసిందా అని. సో, ఇక్కడ అంజు, నాని గూడా రెడీ అయిపోతున్నారు వాళ్ళు. బట్ నాకు బ్రైడ్ చాలా ఎర్లీగా రెడీ అయిపోయింది. ఈ షూట్స్‌తో రెడీ విత్ క్లిప్స్ అండ్ వీడియోస్ కూడా తీసేసుకొనొచ్చింది అని చెప్పి నేను ఇలా బ్రైడ్‌తో హెయిర్ స్టైల్ వేయించుకున్నా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ రీల్ అనమాట నాది. సో, అలా ఇంగ నా ప్రిటీ బ్రైడ్ బుట్ట బొమ్మలా కూర్చొని బుట్టలో వస్తుందనమాట. సో, వీళ్ళకి ట్రెడిషన్ ఉంది. ఇలా బుట్టలో తీసుకొని రావడము. అండ్ చాలా క్యూట్ ఉంది గదా! సో, యెస్. ఇలా అయితే బుట్టలో మంచిగా వాళ్ళ మామయ్యలు తీసుకొని అండ్ బ్రదర్స్ తీసుకొని వచ్చారనమాట. నాకైతే చాలా బా అనిపించింది. సో, ఇంగ ఫైనల్లీ నా ఫ్రెండ్ వెడ్డింగ్ అయిపోతుంది గైస్. సో, ఆ వెడ్డింగ్ క్లిప్స్ ఇక్కడ షేర్ చేస్తా చూసేయండి.
సో గైస్ చూసారు కదా నా ఫ్రెండ్ పెళ్లి వీడియోస్. సో యెస్ నాకైతే చాలా చాలా ఎమోషనల్ ఇదైతే. సో ఫస్ట్‌లీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. యెస్. సో ఫైనల్లీ వెడ్డింగ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అన్నీ ఇంగ ఇలా తలంబ్రాలు పోయడము అన్నీ జరిగాయన్నమాట. సో దిస్ ఈజ్ మై లుక్. సో యెస్ ఇలా ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయా. సో నేను అనుకుందొకటి వచ్చిన అవుట్‌పుట్ ఒకటి. సో నాకైతే చాలా నచ్చింది. రెడ్ అండ్ క్రీమ్ కాంబో గూడా బావుంటది గదా! బట్ లుకింగ్ ప్రిట్టి అండ్ నాకైతే చాలా చాలా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ మా బ్రైడ్ అయితే ఒక సర్ప్రైజ్ ఎంట్రీ వీడియో అనమాట. నాకసలు స్పాట్‌లో చెప్పింది తెలీనే తెలీదు. దానికి ఎంట్రీ డాన్స్ కావాలంటది. అసలంత సడెన్‌గా ఎట్లా ప్లాన్ చేస్తాం? అండ్ వాళ్ళ కజిన్స్ అండ్ మేము అలా అలా కొంచెం ఒక అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ పెర్ఫార్మన్స్ అనమాట ఇది. సో, ఆ బిట్స్ ఇక్కడ నేను కెమెరామెన్ తీసినవి షేర్ చేసుకుంటాను విత్ ఎ క్యూట్ సాంగ్. సో, మీరు కూడా చూసేయండి. అండ్ మీకెలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. సో గైస్ అదనమాట మేము చేసిన ఒక సడన్ డాన్స్ పర్ఫార్మెన్స్. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మా బ్రైడ్ అయితే ఫుల్ హ్యాపీ. అందుకే మేమందరం హ్యాపీ. అండ్ ఇక్కడ మమ్మీ వచ్చిందనమాట. చాలా టైం పట్టింది రావడము. సో జస్ట్ సింధు కోసమే స్పెషల్‌గా మమ్మీ వచ్చింది. అండ్ ఇక్కడైతే ఫుడ్ నేను చాలా ఎంజాయ్ చేశా. మమ్మీ వచ్చాక నేను, మమ్మీ కలిసి తిన్నామనమాట. అండ్ ఫుడ్ అయితే యమ్మీగా ఉండే తినేసాను. అండ్ గైస్ ఇక్కడ ఇంగ ఆల్మోస్ట్ ఇంగ అందరూ కలుస్తారు కదా! వెడ్డింగ్ ఇక్కడ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆ మూమెంట్ అయితే నాకు రానే వచ్చేసింది. సో, యెస్ నా ఫ్రెండ్‌కి ఇంక ఫైనల్లీ ఇట్స్ ఎ లాంగ్ హగ్ అండ్ ఇంక మంచి విషెస్ అయితే చెప్పేసాను. ఎందుకంటే త్వరలో అమ్మాయి యూఎస్ ఫ్లై అయిపోతుంది. సో, ఇంకా దూరం వెళ్ళిపోతుందనమాట. అఫ్‌కోర్స్ మన బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్స్ అంటే చాలా మిస్ అవుతాం. ఇంకా ఇలా అబ్రాడ్స్ వెళ్తున్నారంటే ఇంకా మిస్ అవుతాం. నేనైతే నా ఫ్రెండ్‌ని చాలా మిస్ అవుతా. అండ్ అట్ లాస్ట్ ఇంగ నేను వెళ్ళిపోయే టైం వచ్చేసిందనమాట. సో, ఇంగ లాస్ట్ మరి వెళ్ళి ఫ్యామిలీస్‌కైతే ఒక గుడ్ బై బాయేసేసుకున్నాను. సో, ఇక్కడ ఇంగ నేను, మమ్మీ, సాయి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక తొందరగా మళ్ళీ నిజామాబాద్ వెళ్ళిపోవాలని చెప్పి. చాలా మంచి టైమ్ స్పెండ్ చేశా వీళ్ళతో. 3 డేస్ అసలు ఎలా గడిచిపోయాయో నాకు తెలియలేదు. ఇంక మళ్ళీ ఎప్పుడు కలుస్తానో. అంటిల్ దెన్ ఐ మిస్ యూ సో మచ్ గైస్. సో, నాకైతే చాలా ఎంజాయ్ చేశా. అండ్ ఫైనల్లీ గైస్ నా ఫ్రెండ్ వెళ్ళే డే అయితే రానే వచ్చేసింది. చాలా తొందరగా వెళ్ళిన ఫీలింగ్ ఉండే నాకు. సో, యెస్. సో, నేనైతే సెండ్ ఆఫ్‌కి వచ్చేసా అనమాట. ఒక మూమెంట్‌కి నేను చాలా ఏడుపొచ్చేసింది నాకు. లైక్ ఎయిర్‌పోర్ట్ ఎంటర్ అవ్వగానే అరే! అయిపోయింది తనెళ్ళిపోతుంది. మళ్ళెప్పుడొస్తదో 1 ఇయర్‌కొస్తా అని చెప్తుంది గానీ, బట్ స్టిల్ మిస్ అయితాం కదా! ప్రతి చిన్నదానికి కాల్ చేసి కలవడం, ఆ డేస్ ఇంకా మళ్ళీ ఉండవు. లైక్ ఫ్రమ్ స్కూల్ టు ఇక్కడి వరకి జర్నీస్ చాలా మిస్ అయితా నేనైతే చాలా ఏడ్చాను. అంటే తనకి తెలీదు. బట్ నేనైతే చాలా ఏడ్చా అనమాట. ఆయన ఆంటీ కూడా చాలా ఫుల్ ఎమోషనల్స్ అంటే అసలు అనుకోలేదు ఇలా అబ్రాడ్ ఎళ్తది తను అని. సో, అందుకే సడన్ అనమాట. సో, యెస్ ఫైనల్లీ హ్యాపీ. తనైతే చాలా హ్యాపీగా ఎళ్ళింది. ఎందుకంటే అబ్రాడ్ ఎళ్తున్నాను ఎంజాయ్ చేస్తూ ఎళ్ళిందనమాట. ఇది ట్రూ గైస్. సో, యెస్ ఫైనల్లీ తనైతే ఇంగ బోర్డింగ్‌కెళ్ళిపోతుందనమాట. ఇంగా మంచిగా హ్యాపీగా అయితే సెండ్ ఆఫ్ చేసాము ఫ్యామిలీ మెంబర్స్ అందరము. అండ్ ఇంగ సాయి మంచిగా నన్ను టైంకి ఎయిర్‌పోర్ట్‌కి తీసుకొచ్చాడు. ఐ యామ్ సో హ్యాపీ. సో, యెస్ ఇంగ మళ్ళీ రిటర్న్‌లో మేబీ సర్ప్రైజ్ వీడియోస్ ఉంటే అప్పుడు మళ్ళీ చేద్దాం. సో, ఇంగ ఎళ్ళింది కదా! ఇంగ మేము స్టార్ట్ అయ్యాము. ఒక ఫైనల్ వీడియో కాల్ అయితే చేసేసా. మళ్ళీ ఎప్పుడు చేస్తాను అంటే ఎళ్ళే వరకు అని చెప్పి. సో, అదనమాట. సో, అది గైస్ నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ సీరీస్‌లో వ్లాగ్ ఫైనల్లీ ఫినిష్ అయిపోయింది. హోప్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నా. మళ్ళీ ఇంకో వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసా. అంటిల్ దెన్ బాయ్. కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్. బాయ్.